హలో మై డియర్ ఫ్రెండ్స్, మన యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మరో 5 రోజుల్లో ప్రేక్షకులను పలకరించబోతున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన దేవరా సినిమా ఈ నెల 27వ తేదీ ప్రేక్షకుల ముందుకైతే రాబోతుంది. 6 సంవత్సరాల తర్వాత తారక్ సోలో హీరోగా నటించడంతో దీనిపైన అంచనాలు అయితే ఒక తారాస్థాయికి అయితే పెరిగాయి. 6 సంవత్సరాల క్రితం అయితే త్రివిక్రమ్ దర్శకత్వంలో అరవింద సమేత చేశాడు. తర్వాత త్రిబుల్ రామ్ చరణ్తో మల్టీ స్టార్గా కూడా చేశాడు. ఇప్పుడైతే కొరటాల శివ దర్శకత్వంలో రూపొందించిన ఈ దేవరా సినిమా అయితే 27వ తేదీన అయితే ప్రేక్షకుల ముందుకైతే రాబోతుంది. సో మనం ఇంతకు ముందు అయితే ట్రైలర్ చూసాం కదా, ఈ రోజు అయితే ఫైనల్ ట్రైలర్ కట్ అయితే వచ్చేసింది. సో ఇది ఎలా ఉంది అనేది ప్రేక్షకులను మెప్పించిందా లేదా, సో ఈ ట్రైలర్ కి నేను రియాక్షన్ అనేది ఇవ్వబోతున్నాను అనమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ ట్రైలర్ కి రియాక్ట్ చేద్దామా? దాని ముందు మీరందరూ పని చేయాలి. ఏం లేదండి, జస్ట్ వీడియో నచ్చితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ కూడా చేయండి. ఎన్టీఆర్ హీరో ఫ్యాన్స్ మాత్రమే కాకుండా మిగతా హీరో ఫ్యాన్స్ కూడా ఉంటారు కదా, వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద కామెంట్ కూడా చేయండి. సో లెట్స్ గో. వెల్కమ్ టు షూట్ అండ్ షో యూట్యూబ్ ఛానల్. నేను మీ ప్రిన్స్ విజయ్. నిన్న రేత్రో పీడకలు చుండది జోగుల స్టార్టింగ్ ఎన్టీఆర్ డైలాగ్ పెట్టారబ్బా. సముద్రం మొత్తం రక్తంతో నిండిపోయింది, అంటే పెద్ద యుద్ధమే జరిగినట్టున్నాడు. నీరు పెక్కి నిజంగా ఎర్ర సముద్రం అయినట్టు వేటకు వెళ్తున్నట్టున్నాడా? కాదు, ఏదో స్మగ్లింగ్ ఏదో అయినట్టున్నాడా? భయం పోవాలంటే దేవుడి కథైనాలా? భయం అంటే ఇందులో 2 వాయిస్లు మిక్స్ అయినట్టున్నాయి నాకు తెలిసి. ఒకటి ప్రకాష్ రాజ్ వస్తుంది, ఒకటి ఎన్టీఆర్ది కూడా వస్తుంది. 2 వాయిస్ కూడా మిక్స్ చేసి సేమ్ అలాగా ఉన్నట్టుంది అనమాట నాకైతే. తెలియాలంటే ప్రతి ఒక్క సినిమాలో ఎన్టీఆర్ మాత్రం కత్తి అయితే భలే ఉంటుంది. కత్తి దీంట్లో కొంచెం కత్తి షార్ప్గా ఉంది చూడ్డానికి. సముద్రం మీద ఒక దేవుడున్నాడు చాలు. ఓ శ్రీకాంత్ అయితే దీంట్లో అంతగా సెట్ అవ్వాల. కొంచెం ఏదో గడ్డం ఎక్కువ పెట్టేసి మీద ఇంకో దేవుడిని తయారు చేస్తే అది మీకే మంచిది కాదు బైరా. దుమ్ముతో ఇట్లా అంటాడు మన ఎన్టీఆర్. అది అదిరిపోయింది లుక్. ఫైట్స్ మాత్రం అదిరిపోయినాయి అబ్బా. హీరోయిన్ బెటర్, బాగా చేసింది. అనిరుద్ధ్ మ్యూజిక్. ఓకే ఆన్ చేసినాడు అనిరుద్ధ్ బీజిఎం. అయితే సెంటిమెంట్ నాకు తెలిసి నానమ్మో లేకపోతే అమ్మో ఉండొచ్చు నాకు తెలిసి. ముందుండేవి మంచి రోజులు కాదు దేవరా, మన అనుకునే డబుల్ యాక్షనా? ఒకసారి చూస్తుంటే ఆయనకు ఇంకొక ఆయనకి అయితే ఇంకొక ఎన్టీఆర్కి హెయిర్ సిట్లు ఉన్నాయి. వాళ్ళెవరు మనోళ్ళు కాదు. సముద్రం సైఫ్ అలీ ఖాన్ బా మంచి హైప్ తెచ్చాడు అబ్బా విలన్ గా. ఎక్కాల సముద్రం ఏలాల. ఓ షార్క్, ఆ షార్క్ తో చేసింగ్ సీన్ భలే ఉంది. సముద్రం అక్కడిలో ఏదో శవాలు అయితే ఉన్నాయి మొత్తానికి. నరుగుతా డ్యాన్స్ కూడా భలే చూపించాడు అనమాట. బాగుంది అది కూడా. ఐ థింక్ ఈ సినిమా మొత్తం సముద్రంలోనే ఉంటుంది అనమాట. సముద్రం ఒడ్డు మీద. దేవర్ అడిగినాడంటే చెప్పినాడని. లాస్ట్ సీన్ లో మాత్రం అన్నదమ్ములు కలుసుకున్నట్టున్నారు. వాళ్ళ అన్నదమ్ముల్లో లేకపోతే తల్లి కొడుకులో మనకు తెలీదు.
డోర్ తీస్తేనే ఇంకొక ఎన్టీఆర్ కూడా మనకి ప్రత్యక్షమవుతాడు. బాగుంది, ట్రైలర్ బాగుంది. చాలా శివ అయితే దింపేశాడు అబ్బా ఈసారి. ఓకే, ఈ ట్రైలర్ అనేది 2 నిమిషాలు అయితే ఉంది. ఎక్కడ చూసినా బోర్ అయితే కొట్టలేదు. సో ప్రస్తుతం మన పాన్ ఇండియా ఆడియన్స్ ఎంత ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న భారీ చిత్రం ఏదైనా ఉందంటే అది ఒక మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా నటించిన అదే ఆతృతంగా ఎదురు చూస్తున్న దేవరా అనే సినిమానే చెప్పాలి. మొదటి ట్రైలర్ కంటే చాలా బెటర్ గా ఉంది. మరింత ఎంజాయ్ చేసే విధంగా అయితే మ్యూజిక్ కట్స్ తో ఫుల్ ప్యాకేజ్ లో ఉందని చెప్పొచ్చు. అదే ఎర్ర సముద్రం ఇందాక అన్నాను కదా, ఎర్ర సముద్రంపై డైలాగ్ తో గూస్ బంప్ తెప్పించాబ్బా. ఒక సెలబ్రేషన్ లా ట్రైలర్ ని ఎండ్ చేసి అదరగొట్టేశారు. అలాగే మధ్యలో షార్ప్ సీక్వెన్స్ లు మైండ్ బ్లోయింగ్ అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ ట్రైలర్ తో పోల్చుకుంటే ఇది న్యాచురల్ గా ఉందన్నమాట. విఎఫ్ఎక్స్ అనేటివి దీంట్లో అంతగా కనిపించలేదు. అలాగే అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ లో షేడ్స్ ని కూడా మనం ఇందులో గమనించవచ్చు. ఇంకా కొరటాల డైలాగ్స్ అంటారా, మంచి పవర్ఫుల్ గానే పేలే అనమాట. సో మరి దేవరా ఎలాంటి సెన్సేషనల్ ని థియేటర్స్ లో సెట్ చేస్తాడో చూడాలి మీరే. ఇక ఈ చిత్రం ఎన్టీఆర్ ఆర్ట్స్ యువసుధ ఆర్ట్స్ న్యాయ నిర్మాణంలో వస్తుండగా ఈ నెల 27వ తేదీన అయితే భారీగా రిలీజ్ అయిపోతుంది. ఇంకా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి చెప్పనక్కర్లేదు, పూనకాలే అనమాట. ఈ దేవరా పార్ట్ 1 రిలీజ్ ట్రైలర్ అయితే ఎక్స్పెక్టేషన్స్ అయితే క్రియేట్ చేసింది అనమాట బాగానే. సో ఇంకా 5 రోజులు మాత్రమే ఉన్నాయి కాబట్టి సినిమా ఎలా ఉందో థియేటర్కి వెళ్ళి చూద్దాం. హలో ఒక్క నిమిషం ఆగండి, స్కిప్ అయితే చేయొద్దండి. ప్రీమియం షో నుంచి అయితే సినిమా ఎలా ఉందనేది ఒక టాక్ అయితే వచ్చేసింది. సో స్పాయిలర్స్ అహెడ్. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందించిన ఈ సినిమాను హైదరాబాద్ లో జూనియర్ ఎన్టీఆర్ తన సన్నిహితుడైన దర్శకుడు రాజమౌళితో పాటు మరికొందరికి స్పెషల్ ప్రీమియం షో అయితే వేసేశారు. సో అక్కడి నుంచి వచ్చిన టాక్ ఏంటంటే దేవరా సినిమా ఊరమాస్ కథతో తెరకెక్కిందంట. అభిమానులకైతే పూనకాలు అయితే తెప్పించడం ఖాయమని వారు షో చూసిన తర్వాత వ్యాఖ్యానించినట్టు తెలుస్తుంది. రాజమౌళితో పాటు తెలుగు సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు ఎన్టీఆర్ సన్నిహితులు కూడా ఈ సినిమాను చూశారంట. సో మొత్తానికైతే అందరూ పాజిటివ్ గానే స్పందించారంట. ఈ సినిమాలో తారక్ కనపరిచిన నటనకు వారంతా ఫిదా అయినట్లు తెలుస్తుంది. ఎన్టీఆర్ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ తో ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంటాడని, అతడి హీరోయిజం కానీ ఎలివేషన్స్ కానీ ఒక స్థాయిలో ఉన్నాయని చెప్తున్నారు. చివరి అరగంట అయితే ప్రేక్షకులకైతే పూనకాలు తెప్పిస్తుందంట. ఇందులో తారక్ ఎలివేషన్స్ అయితే గూస్ బంప్ తెప్పిస్తాయంటున్నారు. యాక్షన్ సన్నివేశాలు కూడా కొరటాల హాలీవుడ్ స్థాయిలో మించిందంటున్నారు. పాన్ ఇండియా సినిమాగా దేవరా సినిమా విడుదలవుతుంది. 2 తెలంగాణ రాష్ట్రాల్లో దాదాపు 1200 థియేటర్లో విడుదల చేస్తున్నారని టాక్ అనమాట. ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజుకి 100 కోట్లు వసూలు రాబట్టాలనే లక్ష్యాన్ని అయితే ఈ సినిమా నిశ్చయించుకుందంట. అందులో ఏపీ తెలంగాణ నుంచి 50 కోట్లు టార్గెట్ గా పెట్టుకుంది. విడుదలకు ముందే ఇప్పటి వరకు 12 కోట్లు అడ్వాన్స్ బుకింగ్ కూడా జరిగాయంట. సో ఈ సినిమా అయితే 300 కోట్ల బడ్జెట్ లో అయితే తెరకెక్కిందనమాట. మొత్తానికైతే కొరటాల దర్శకత్వంలో అన్ని సినిమాలు అయితే నాకు బాగానే నచ్చాయి, ఒక ఆచార్య తప్ప. ఇదే కాంబినేషన్ లో వచ్చిన జనతా గ్యారేజ్ మూవీ కూడా మంచి హిట్ అందుకుంది అనమాట. సో దేవరా పార్ట్ 1 మూవీకి అయితే నేను కూడా మీలాగే వెయిట్ చేస్తున్నా. ఓకే, ఫైనల్ గా మూవీ చూసి వచ్చిన తర్వాత రివ్యూలో కలుద్దాం, సరేనా? బాయ్.